విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సాక్షిగా కూటమి నేతల క్రెడిట్ చోరీ బహిర్గతమవుతోంది. జిఎంఆర్ తన సొంత నిధులతో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేస్తూ ఉంటే ఆ కష్టాన్ని మొత్తం తమ ఖాతాలో వేసుకునేందుకు కూటమి నేతలు తాపత్రయపడుతున్నారు. ఇందులో ప్రభుత్వం నయా పైసా పెట్టుబడి లేకపోయినా అంతా తామే చేశామంటూ బిల్డప్ ఇస్తున్నారు. మౌలిక వస్తుల కల్పనలో విఫలమయ్యారు. ఎయిర్పోర్ట్ కనెక్టింగ్ రోడ్ పనుల్లో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి యుగంధర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర నిర్మిస్తున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. 98% పనులు పూర్తి కావడంతో జూలై నెలలో ప్రధానమంత్రితో దాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అయితే అటువైపు జిఎంఆర్ నిర్మాణ సంస్థ ఏదైతే ఎయిర్పోర్ట్ నిర్వహిస్తుందో ఆ నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ పూర్తయినాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం దీనికి కల్పించాల్సినటువంటి మౌలిక వసతుల పనులపైన ఇక్కడ చాలా ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం. ఇది ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి జాతీయ రహదారి వరకు ఇక్కడ ఉన్నటువంటి ట్రంప్ ఇంటర్ ఎక్స్చేంజ్ రోడ్. ఇది దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. దీనికోసం 46.5 కోట్ల రూపాయలను ప్రతిపాదన చేశారు. ఇది అక్కడ ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ మెయిన్ గేట్ దగ్గర నుంచి రావి వలస మీదుగా జాతీయ రహదారి దగ్గర ఉన్నటువంటి ఏదైతే నేషనల్ హైవేని పైన ఉన్నటువంటి ఫ్లైఓవర్ ట్రంఫెట్ ఫ్లైఓవర్ అంటారు దీన్ని. ఎందుకంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ట్రంఫెట్ షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని ట్రంఫెట్ ఫ్లైఓవర్గా నామకరణం చేసి ఇప్పుడు పనులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి ఖర్చు పెడుతున్నటువంటి 46.5 కోట్ల రూపాయలను ప్రభుత్వం గత 2 ఏళ్లలో ఖర్చు పెట్టకపోవడం వల్ల ప్రస్తుతానికైతే పనుల తాలూకా దుస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ 2 కిలోమీటర్ల పని చేయడానికి 2 ఏళ్ళు దాదాపు సమయం పట్టింది. ఒకవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ దాదాపు 1600 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్ నిర్మాణాలు పూర్తయ్యాయి. కానీ ప్రభుత్వం కల్పించాల్సినటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణంలో అయితే మాత్రం ఇంకా జాప్యం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ మనం జాతీయ రహదారి దగ్గర ఉన్నాం. జాతీయ రహదారి దగ్గర ఇంటర్ ఎక్స్చేంజ్ అనమాట. ఇది విశాఖపట్నం నుంచి వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడాను ట్రంఫెట్ ఫ్లైఓవర్ మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ మెయిన్ గేట్ దగ్గర చేరుకుంటాయి. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్ అయినటువంటి వాహనాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారి పైన కలవడానికి అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారు. అటు 2 లైన్లు ఇటు 2 లైన్లు మొత్తం 4 లైన్ల రోడ్లో నిర్మాణం చేపడుతున్నటువంటి ఇదైతే కనిపిస్తుంది. ఈ నిర్మాణం పూర్తి కావాలంటే దాదాపు మరో 3 నెలలు పట్టే అవకాశం ఉందని చెప్పి నిర్మాణ సంస్థ చెప్తుంది. ఇక్కడ మనకు కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నిర్మాణం జరుగుతున్న చోట గడ్డలు వాగులు కూడా చాలా మనకు కనిపిస్తున్నాయి. ఈ 2 కిలోమీటర్లలోనూ 2 ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రామాలు కూడా ఉన్నాయి. రాయవలస, గూడిపు వలస, ఈ గ్రామాల మధ్యలో ఉన్నటువంటి రైతుల రాకపోకలకు ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫినిష్ చేసుకొని రావాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటట్టే ఉంది అని చెప్తున్నారు. మరోవైపు వర్షాలు కానీ కురిసినట్టయితే పనులు మరింత జాప్యం అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు జూలై 5వ తేదీన ప్రధానమంత్రి గారితో ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ చేయిస్తే విశాఖపట్నం నుంచి వచ్చేటువంటి ప్యాసింజర్స్ అంతా కూడాను తీవ్ర అవస్థలు పడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రోడ్డు అయితే పూర్తిగా బాగాలేదు, గోతులమయంగా ఉంది. కన్స్ట్రక్షన్ జరుగుతుండడం వల్ల ఈ పక్కనటువంటి అప్రోచ్ రోడ్స్ కొన్ని ఇచ్చారు. ఈ అప్రోచ్ రోడ్స్ అదేవిధంగా డైవర్షన్ రోడ్స్ కొన్ని ఉన్నాయి. అసలు ఎయిర్పోర్ట్లోకి విశాఖపట్నం నుంచి కానీ ఇటు శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చేటువంటి పబ్లిక్ ఎలా వెళ్తారు అనేటువంటిది ఇక్కడ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో శ్రీశ్వరతో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.